నంద్యాల జిల్లా డోన్ పట్టణం గుత్తి రోడ్డు కొండపేటలో వెలిసిన దక్షిణ భారతీయ జగదాంబగా ప్రసిద్ధి చెందిన శ్రీ రేణుక ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగ క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైల భ్రమరాంబ, ద్రాక్షరామం, మాణిక్యాంబ, పీఠాపురం పురాహుతికల తర్వాత 4 శక్తిపీఠంగా వెలిసిన డోన్ కొండపేట రేణుక ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగ క్షేత్రం డోన్ పట్టణం ఆంజనేయ స్వామి కొండ కింద చుట్టూ పచ్చటి ప్రకృతిలో ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడేలా నమ్మిన వారికి కొండంతా అంటగా నిలిచే రేణుక ఎల్లమాంబేశ్వరి 20వ వసంతోత్సవాల సందర్భంగా దేవాలయ ధర్మకర్త ఏఈ నాగరాజు గౌడ్ మాట్లాడుతూ దేవాలయ అభివృద్ధికి తోడ్పాటును అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలని, ఇంకా ఆలయ అభివృద్ధికి అందరూ సహకరించాలంటున్న నాగరాజు గౌడ్ వ్యాపారాత్మక ధోరణిలో కాకుండా తన సొంత స్థలంలో రేణుక ఎల్లమాంబేశ్వరి దేవాలయాన్ని స్థాపించి హిందూ ధర్మం కోసం పాటుపడుతున్న దేవాలయ ధర్మకర్త ఏఈ నాగరాజ్ గౌడ్ దంపతులకు రేణుక ఎల్లమాంబేశ్వరి ఆశీస్సులు ఉండాలని ఆశిస్తున్న ఎల్లమ్మ భక్తులు, డోన్ పట్టణ ప్రజలు. అందరికీ నమస్కారం. భక్తులకు, దాతలకు నా పేరు ఏఈ నాగరాజు. నేను కొండపేట గుత్తి రోడ్డు కొండపేటలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన ధర్మకర్తగా పనిచేస్తున్నాను. 20వ వార్షికోత్సవం రోజు శుక్ర, శని, ఆదివారం 3 రోజుల పాటు అన్నప్రసాద కార్యక్రమానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు అందరూ సహకారము అందించేందుకు పేరు పేరున వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, గతంలో కూడా ఎన్నోసార్లు సామాజిక కార్యక్రమాలకు, ఆధ్యాత్మిక దైవ అన్నప్రసాద వితరణ కార్యక్రమాలకు సహకారం అందించిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గుత్తి రోడ్డు కొండపేటలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమాంబేశ్వరి జ్యోతిర్లింగేశ్వర స్వామి దేవస్థానంలో దాతలు ఆర్థిక సహకారం అందించాలి. ఎందుకంటే మేము మా సొంత స్థలంలో దేవాలయము సొంత నిధులతో నిర్మించుకోవడం జరిగినది. అయితే ఇంకా కొన్ని ఆర్థిక ఇబ్బందుల వలన గుడి ప్లాస్టింగ్ అయితేనేమి, ముఖద్వారం అయితేనేమి, తర్వాత అదేవిధంగా ధ్వజస్తంభము, గోపుర నిర్మాణము, కలశ ప్రతిష్ట, అనేక రకాల కార్యక్రమాలు ఉన్నవి. అయితే మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నందుకు అవన్నీ చేయలేకపోతున్నాము. దాతలు ముందుకు వచ్చి ఈ యొక్క ఆర్థిక సహాయాన్ని అందిస్తూ దేవాలయ నిర్మాణానికి సహకరించాలి. దేవాలయాలు వచ్చేసి మనసులు గతించిన శాశ్వతంగా ఉండిపోయేటివి. ఇవి దాతల చరిత్ర కూడా శాశ్వతంగా ఉంటుంది. వాళ్ళ పూర్వీకుల యొక్క స్మారకార్థము ఈ యొక్క దేవాలయాన్ని అభివృద్ధి పరచాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము. కుల మతాలకు
పార్టీలకు అతీతంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా దేవాలయాలకు తమ వంతు సహకారాన్ని అందించి సహకరించాల్సిందిగా కోరుతూ, అదేవిధంగా సర్వమతాలకు చెందిన దళిత బడుగు బలహీన వర్గాలకు చెందిన అందరూ భక్తులు కూడా దేవాలయంలో గర్భగుడి ప్రవేశాన్ని కలిగిస్తున్నాము. ప్రతి ఒక్కరూ వచ్చి అమ్మవారిని స్వయంగా పూజించుకోవాల్సిందిగా మా యొక్క విజ్ఞప్తి.